ప్రతిరోజు నాకు మా ఆవిడికి గొడవ ఏంటి అంటే పోస్ట్ డెలివరీ తర్వాత బేబీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు, ఫ్యామిలీ గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు, అందరికీ కావాల్సినవన్నీ సమకూర్చుతుంటారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. హలో మై డియర్ లవ్లీ పీపుల్, వెల్కమ్ టు అవర్ 360 టాక్స్. ఈరోజు ఈ న్యూట్రిషన్ కాన్సెప్ట్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, యాజ్ అ సైకాలజిస్ట్గా ఈ మధ్య నేను రెగ్యులర్గా పిల్లల్లో చూస్తున్న ప్రాబ్లమ్స్, దాంట్లో ఎక్కువగా ఆటిజం. ఈరోజు ఒక శిశువు పుడితే మగ ఆడ అని అడిగే రోజు నుంచి ఈ రోజు నిజంగా పుట్టిన శిశువు ఆరోగ్యంగా ఉందా లేదా అని అడుగుతున్నారు. అంటే ఈరోజు చూసారా, మన లైఫ్లో మనం చాలా రెగ్యులర్గా ఈ జనరేషన్లో నేను చూస్తున్న ఈ ఆటిజం ప్రాబ్లంకి ఏమేమి రీజన్స్ ఉన్నాయని చెప్పి చూస్తే డిఫరెంట్ రీజన్స్. అది జెనెటిక్స్ కావచ్చు, లేదా మ్యాన్రికంలో చేసుకోవడం కావచ్చు, లేదా వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇలా దాంతోపాటు రీసెర్చ్లో తెలిసిన విషయం ఏంటంటే ఇంకొకటి కూడా, అదే న్యూట్రిషన్ సరిగ్గా అందకపోవడం వల్ల కూడా ఈరోజు ఆ శిశువుకి కావలసిన ఎన్నో లైక్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ డెఫిషియన్సీ, డి విటమిన్, ఐరన్ డెఫిషియన్సీ, ఇలాంటి వాటి వల్ల కూడా ఈరోజు పిల్లలకి ఆటిజం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంతెందుకండి, ఈరోజు మన డైలీ లైఫ్లో తీసుకుంటే, సార్ నేనేమి తినకపోయినా కూడా లావ్ అయిపోతున్నాను, ఈరోజు నేను బాగా తింటున్నా సరే నేను లావ్ అవ్వడం లేదు, ఈరోజు నేను చాలా వీక్గా ఉన్నాను, నేను చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నాను, చాలా నీరసంగా అనిపిస్తుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ప్రాబ్లమ్స్కి ఈరోజు ఆ న్యూట్రిషన్ అనేది రైట్ సొల్యూషన్. ఈరోజు మనం తీసుకునే దాంట్లో మనకి ప్రతిరోజు రైట్ న్యూట్రిషన్స్ అన్ని కూడా అందుతున్నాయా? అసలు బాడీలో మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతిరోజు మనకి ఏ విటమిన్స్ అవసరం, ఏ మినరల్స్ అవసరం, ఇలాంటి కంప్లీట్ అవేర్నెస్ ఏదైతే ఉందో ఈరోజు మీ ముందుకి ఈ పాడ్కాస్ట్ ద్వారా తీసుకురాబోతున్నాం. మరి దానికోసమే ఈరోజు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ మహాలక్ష్మి గారిని ఈరోజు మనం మీ ముందుకు తీసుకొచ్చాం. మరిక లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. హలో మహాలక్ష్మి గారు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ 360 టాక్స్. థ్యాంక్ యూ అభిషేక్ గారు. మరి మహాలక్ష్మి గారు న్యూట్రిషనిస్ట్గా నాకు దాదాపు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. మరి ఈరోజు నాకు ఈ డైలీ లైఫ్లో వీటి మీద చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. రెడీనా? రెడీ అండి, షూర్, అడగండి. రైట్. మరి దానికంటే ముందు మన పాడ్కాస్ట్కి ఒక చిన్న స్పెషల్ ఉంది. అదేంటి అంటే, ఈరోజు ఈ పాడ్కాస్ట్ ఏదైతే ఉందో ఇది మనం అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ. దీంట్లో మనకి ఎన్నైతే కామెంట్స్ అండ్ షేర్స్, అంటే మినిమం 50 కామెంట్స్ 50 షేర్స్కి మనం ఒక మొక్క నాటుతాం. అంటే 1000 కామెంట్స్ వస్తే మనం ఒక 20 మొక్కలు నాటుతాం. వావ్, సూపర్ అండి. ఇలా మనం ప్రకృతితో పాటు మనం కూడా ముందుకెళ్ళడానికి ఇలా మన వంతు సహాయం మనం చేయాలనుకుంటున్నాం. మరి ఈరోజు మనం మన షో బిగిన్ చేద్దాం. ఖచ్చితంగా. మహాలక్ష్మి గారు, యాజ్ అ సైకాలజిస్ట్గా నేను ఈ టీనేజ్ ఇష్యూస్ చూస్తూ ఉంటాను. అందులో ఈ న్యూట్రిషన్కి వచ్చిన ప్రాబ్లం గురించి మాట్లాడాలంటే, పిల్లలు, ఈ కాలేజ్కి వెళ్ళే పిల్లలు, అందులో మేజర్గా ఎక్కువగా అమ్మాయిలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, ఎందుకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నా అంటే, సార్ లావ్ అయిపోతున్నాం, బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంది, మేము మెయింటైన్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి. ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, నిజంగా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే లావు తగ్గుతారా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇలా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా? బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల లావ్ అయితే తగ్గరు, ఫ్యూచర్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఫాస్టింగ్ని మనం బ్రేక్ చేస్తున్నాం, అందుకని మనం బ్రేక్ ఫాస్ట్ అంటాం. సో ఈ న్యూట్రిషన్ గ్యాప్ని ఫిల్ చేయాలి. మార్నింగ్ మనం నైట్ అంతా ఫాస్టింగ్ చేసి మార్నింగ్ న్యూట్రిషన్ గ్యాప్ని ఫిల్ చేయాలి, వాటర్ బాగా తీసుకోవాలి. సో ఇందులో బ్రేక్ఫాస్ట్లో కూడా మనం హెవీ మీల్ తీసుకుంటాం, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటాం, ప్రోటీన్స్, ఫైబర్స్. ఓకే. అలాంటిది మనం బ్రేక్ఫాస్ట్ని మిస్ చేయడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే ఆకలి తగ్గిపోతుంది, వాళ్ళు అనుకుంటుంటారు మేము వెయిట్ పెరుగుతున్నామని, కానీ ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల లంచ్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా కలిపి ఒకసారిగా తీసుకుంటారు, మళ్ళీ వెంటనే క్రేవింగ్స్ వస్తాయి, మళ్ళీ వెంటనే తీసుకుంటారు. ఈ స్కిప్ చేసిన బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో మళ్ళీ 3 o'clock 4 o'clock స్నాక్ రూపంలో ఎక్కువగా తీసేసుకుంటుంటారు. అది మేబీ వాళ్ళు అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు. ఓకే. మార్నింగ్ వాళ్ళు రెడీ అవుతున్న హడావిడిలో తీసుకోవడం ఎందుకు అని కూడా అలా కూడా అనుకోవచ్చు. స్కిప్ చేయడం వల్ల వెయిట్ తగ్గుతున్నామని కూడా అనుకోవచ్చు. ఏదైనా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో నా సజెషన్ అయితే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయొద్దు, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి. మై డియర్, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఎవరైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారో, తీసుకోవడం వల్ల మనకి ఎన్ని లాభాలు కలగడం పక్కన పెడితే, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల
మనకి ఫ్యూచర్లో చాలా నష్టాలు జరుగుతాయని చెప్పి ఈరోజు ఎక్స్పర్ట్ చెప్తున్నారు. బీ అవేర్ ఆఫ్ దట్. మహాలక్ష్మి గారు, ఈ మధ్య ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా నేను డైట్ చేస్తే తగ్గుతాను, అండ్ అలానే ఎక్కడికైనా వెళ్ళినా నేను ఇది తిన్ను అదే తింటాను ఎందుకంటే నేను డైట్లో ఉన్నాను అని చెప్పడం. ఈ మధ్య నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఈ పాయింట్స్ అన్నీ కూడా విన్న తర్వాత కొంతమంది కరెక్ట్ అంటారు, కొంతమంది తప్పు అంటారు, అసలు ఫాలో అవ్వాలా లేదా అని చాలామంది చాలా క్వశ్చన్ మార్క్స్లో ఉన్నారు. మరి వాటికి యాజ్ ఎ డైటీషియన్గా మీరేం చెప్తారు? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మంచిదే, కాకపోతే ఎవరికి ఇది కరెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కీటో డైట్ చేస్తారు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తారు, లిక్విడ్ డైట్ చేస్తారు, మెడిటరేనియన్ డైట్స్ అంటారు, వీగన్ డైట్ అంటారు. ఇది వాళ్ళ పర్సనాలిటీని బట్టి వాళ్ళు ఎలాంటి ప్లేస్లో ఉంటున్నారు, అంటే హాట్ ప్లేస్లో ఉంటున్నారా, కోల్డ్ ప్లేస్లో ఉంటున్నారా అనేది పాయింట్ ఉంటుంది. తర్వాత వాళ్ళ జెనెటిక్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళు డైట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది బాగుంటుంది, మంచిదే. కానీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎవరికి సూటబుల్ అనేది ఒక వెల్నెస్ కోచ్ ద్వారా లేదా ఒక న్యూట్రిషనిస్ట్ ద్వారా మనం దగ్గరలో ఉన్న వాళ్ళ సలహా తీసుకొని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో 8 hours 16 hours ఫాస్టింగ్ విండో మెయింటైన్ చేస్తారు. 8 hoursలో 2 times తింటారు, 16 hours ఫాస్టింగ్ మెయింటైన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు, వాళ్ళ రిక్వైర్మెంట్కి తగినట్టుగా డైట్ని డిజైన్ చేసుకొని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చేయొచ్చు. సో దీంట్లో న్యూట్రిషన్ ప్రాపర్గా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు, హెల్దీ వెయిట్ లాస్ అవుతారు, అండ్ బాడీలో ఫ్యాట్ని తగ్గించుకుంటారు. మహాలక్ష్మి గారు, ఈ వెల్నెస్ కాన్సెప్ట్లో నేను ఆటోఫిజీ అని విన్నాను, దాని గురించి కొంచెం రీసెర్చ్ చేశాను, అండ్ అలానే దాన్ని నేను కొన్ని మంత్స్ కూడా ఫాలో అయ్యాను. మరి దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి. యా, ఆటోఫేజీ అనేది వండర్ఫుల్ సైన్స్ అండి. అది నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్. దానివల్ల మనం చాలా బెనిఫిట్స్ పొందుతాము. ఆటోఫేజీ అంటే సెల్ఫ్ ఈటింగ్, అంటే బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్స్ని బాడీ కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా వెయిట్ లాస్ అవుతారు. ఎక్స్ట్రా ఫ్యాట్స్ మనకి అవసరం లేని సెల్స్ అన్నిటిని కూడా బాడీ కన్జ్యూమ్ చేస్తుంది, ఇదర్ ఎక్స్క్రీట్ అయిపోతుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనం ఫాస్టింగ్ చేసినప్పుడు వస్తుంది అనమాట. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొచ్చు, 36 hours 24 hours ఇట్లా ఫాస్టింగ్స్ చేయొచ్చు. అంటే స్టార్టింగ్ 36 hours చేయకూడదు, ఫస్ట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొచ్చు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసిన తర్వాత ఒక 1 weekలో ఆటోఫేజీ అనేది ట్రిగర్ అవుతుంది. సో అప్పుడు బాడీలో ఉన్న ఫ్యాట్ని బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. అంటే మనం తీసుకున్న కార్బ్స్ అనేవి కన్జ్యూమ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఎనర్జీ కోసం బాడీలోని ఫ్యాట్ని బాడీ యూటిలైజ్ చేసుకునేదాన్ని ఆటోఫేజీ అంటారు. ఇలా చేసినప్పుడు హెల్దీ వెయిట్ లాస్ అవుతారు, ఎనర్జెటిక్గా తయారవుతారు, ఒక 5 years వెనక్కి వెళ్ళిపోతారు, యంగ్గా అవుతారు. సో మన సెల్స్ అనేవి చాలా యంగ్గా అవుతాయి అన్నమాట. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేసిండొచ్చు. ఎగ్జాక్ట్లీ, అంటే మన బయోలాజికల్ ఏజింగ్ కూడా తగ్గుతుంది. ఎగ్జాక్ట్లీ. సో మంచి కాన్సెప్ట్ ఇది, దీన్ని ఫాలో అవ్వచ్చు. బట్ అందరికీ సజెస్ట్ చేయలేము. వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళు ఎలా ఉన్నారు, ముందు అంటే ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేసి ఇది స్టార్ట్ చేయొచ్చా లేదా అనేది సజెషన్ తీసుకొని స్టార్ట్ చేస్తే బెటర్. అంటే అందరూ తీసుకోకూడదు. మీరు చెప్పిన నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ చదువుతూ ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ అంతా చదివాను నేను. ఆ జపాన్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే అసలు నోబెల్ ప్రైజ్ ఎందుకు వచ్చిందని రీసెర్చ్లో నాకు ఇది బయటపడింది. మీరు చెప్పిన పాయింట్లో నాకు ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, దాంట్లో ఎన్ని రోజులకు ఒకసారి చేయొచ్చు? ఇది మనం మామూలుగా కూడా జనరల్గా మనం ఉపవాసాలు అంటాం. ఈ ఉపవాసాలు, ఈ ఫాస్టింగ్స్ ఎన్ని రోజులకి చేస్తే మనకి ఆ బాడీ క్లీనింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది? యాక్చువల్లీ వీక్లీ వన్స్ చేసుకోవచ్చు, 3 days వన్స్ కూడా చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఎంత స్టామినా ఉంది, వాళ్ళు ఎంతవరకు ఉండగలుగుతున్నారు అనే దాన్ని బట్టి చేయొచ్చు. మరి ఎక్కువగా కూడా చేయకూడదు. సో వాళ్ళ కండిషన్ని బట్టి చేయొచ్చు. అండ్ అలానే ఈ ఫాస్టింగ్స్ అనేవి, లేకపోతే ఇప్పుడు ఈ ఆటోఫేజీ ఏదైతే ఉందో ఇది షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలా లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏదైతే ఉన్నవి వాళ్ళు చేయొచ్చా, చేయకూడదా? చేయొచ్చు. కొంత అంటే వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు, చేయొచ్చు. అంటే ఎంత ఏజ్లో ఉన్నారు, వాళ్ళు చేయగలరా లేదా ముందు చెక్ చేసుకుని చేయొచ్చు.